కిచెన్. ఇది మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానమ్మా, మష్రూమ్ బిర్యానీ. అయితే ఏమైందంటే నిన్న శివరాత్రి రోజు మ్యారినేట్ చేసి పెట్టినానమ్మా ఇది. ఎందుకంటే నేను తినొద్దంటారు కదా అల్లము ఉల్లి అది. ఇంక అట్లానే ఇంకా పాప కూడా లేదు, మ్యారినేట్ చేసి చూపించేదాన్ని కానీ ఆమెకి ఆఫీస్ టైం అయిపోతుందని వెళ్ళిపోయిందమ్మా. ఇక నాకేమో అది ఈడే పెట్టడానికి రాదు. మనం చికెన్కి ఏదేది వేసుకుంటామో మసాలా, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం, పెరుగు, ప్రతి ఐటెం వేసుకోవాలమ్మా ఇందులో. అంటే అది ఇదని ఏం కాదు, ప్రతిదీ వేసుకోవాలి మనం. వేసుకొని ఇప్పుడు అది మ్యారినేట్ చేసి పెట్టినా నేను. ఇదిగమ్మా ఇప్పుడు రైస్ వేస్తున్నాను. రైస్ ఆల్రెడీ బాయిల్ చేస్తున్నా. రైస్లో కూడా మన బిర్యానీకి వేసే మసాలాలన్నీ వేసుకోవాలమ్మా. కొంచెం ఉప్పు వేస్తున్నా, ఆల్రెడీ దాంట్లో ఎక్కువ ఉందని ఉప్పు వేయట్లేదు. అయితే ఇదిగోమ్మా, ఇదిగోండి. దాంట్లో మనం ఏమేమి వేస్తామో బిర్యానీలో స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. అంటే బాగుంటుందమ్మా ఇది వెజ్. అంటే ఈ చికెన్ తినొద్దు అంటున్నారు కదా, అట్లా అని ఇదిగో వెజ్ చేస్తున్నాను అన్నమాట. దీంట్లోకి రైతా చేస్తున్నాను అమ్మ, కర్రీ ఏం లేదు. ఏది లేకపోయినా ఏం కాదు. ఇక కర్రీ అంటే కర్రీ లేకపోయినా ఏం కాదు. ఇంకా మనం బిర్యానీ అనుకోండి, చికెన్ బిర్యానీ ఎట్లనో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇంకొకసారి మళ్ళీ చూపెడతాను మీకు, ఎందుకంటే చూపెట్టలేకపోయినామమ్మా. బాగుంటుందమ్మా, చేసుకొని చూడండి. ఇది పన్నీర్ది కూడా చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. మన వెజ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇదిగమ్మా, ఇదిగమ్మా కొంచెం ఇదిగోండి బ్రౌన్ ఆనియన్ వేస్తున్నాను. ఎందుకంటే అది కొత్తిమీర పుదీనా చాలా ఎక్కువ వేసినాను నిన్న. ఆయన ఇప్పుడు కట్ చేసేంత అంటే ఎక్కువ ఉంది దాంట్లో. ఇక మళ్ళీ ఎందుకులే అన్నట్టు వేయట్లేదు, చాలా ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఫ్లేవర్ అని. మష్రూమ్ దాంట్లో చాలా ఎక్కువ వేసేసిన. ఇదిగోమ్మా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది మేము ఇంట్లో తయారు చేసుకుందానమ్మా. ఇది ఈ నెల ఉండదు కూడా నెయ్యి, ఎందుకంటే పాలు అది ఎప్పియలేదు. ఇంక ఇది దమ్ పెట్టేద్దాము. నా చికెన్ దమ్ బిర్యానీ ఎంతో సేమ్ అంతేనమ్మా, అదే ప్రాసెస్. బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు టేస్ట్ చేసి. దమ్ పెడతా అయినాక చూపెడతాను. ఇది వెయిట్ బాగానే ఉందని ఇది పెట్టేసినమ్మా. ఏంది
అంటే ప్రాసెస్ అంతా చూపెట్టేదన్నమ్మా, ఏమనుకోకండి. ఎందుకనంటే పాప లేదు, అదొకటి ఏంటంటే ఇది డేట్ అయిపోతుందని నిన్న కలపాల్సి వచ్చింది, మ్యారినేట్ చేసి పెట్టాల్సి వచ్చింది. లేకపోతే చేసేదాన్ని కాదమ్మా. తర్వాత మీకు అన్నీ చేసి చూపెట్టేదాన్ని నేను. ఎందుకంటే అవ లేదు మా అమ్మాయి, ఇంకా దానివల్ల మీకు మ్యారినేట్ చేసి చూపెట్టలేకపోయాను నేను. ఇదిగో మసాలా, అంటే ఇది తెల్లన్నం ఉంది, మసాలా అడుక్కేసాం కదా, కొంచెం వైట్ రైస్ వేసుకుంటే, అంటే మనం బిర్యానీకి ఏమైతే వాడతామో అన్నీ అమ్మ సేమ్ బిర్యానీ ప్రాసెసే, కాకపోతే మష్రూమ్స్ అది. ఇంకా తినొద్దు అంటున్నారు కదా చికెన్, అందుకని దానికి వదిలి చేసుకున్నాము. అసలు కర్రీ చేద్దామని తీసుకొచ్చినాడు మీకు, కర్రీ చేసి బగారా చేసి చూపెడదామని. ఇంకేమైందంటే అది ఏమో కర్రీ చేసినా ఏమో తిన వచ్చినా తక్కువ తింటున్నాము. ఇంకా అట్లానే ఇట్లా బాగా బిర్యానీ చేసిన, బిర్యానీ తిన్నట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా టేస్ట్ అని. మంచిగా పొడి పొడిగా వచ్చిందాం అన్నం కూడా, చూడండి. అంటే కరెక్ట్, అంటే మరీ అంత అంత డ్రై కాకుండా పొడి పొడిగా వచ్చింది, బాగా వచ్చింది అన్నం. అంటే కొంచెం రైస్ కూడా రైస్ కూడా కరెక్ట్ ఉండాలి, కొంచెం కొత్త ఈ రైస్. ఇదిగో రైతా ఇది చేసినామమ్మా, కుకుంబర్ రైతా. మీరు కలుపుకొని తినికి, ఎందుకంటే అది కొత్తిమీర వేయలేదు, మీకు మంచిగా అవపడతలేదేమో కానీ కొత్తిమీర అయితే వేయలేదు నేను. కట్ చేసే అంత టైం లేదు, ఇంకేమో ఆఫీస్ టైం అవుతుంది మా అమ్మాయికి. ఇక అందుకు మళ్ళీ వెళ్ళిపోవాలా, టైం అవుతుంది కదా, మళ్ళీ అక్కడ లాగిన్ చేయాలి కదా, అందుకని ఇది నేను ఏమి వేయలేదు ఇందులో. ఓన్లీ కుకుంబర్, ఆనియన్ వేసి కీరా ఆనియన్ వేసి చేసిన ఇది రైతా. బాగుంటుందమ్మా, చేసుకోండి.